హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిహెచ్ఆర్పి వ్లాగ్స్. ఫ్రెండ్స్, సమీర్ పుణ్యగిరి తీసుకెళ్దాం అంటున్నాడు. ఎస్కోట్ దగ్గర పుణ్యగిరి ఉంది కదా, ఆ గుడికి వెళ్దామని అంటున్నాడు. బయలుదేరామండి. విజయనగరం నుండి పుణ్యగిరి వెళ్ళాలంటే కరెక్ట్గా నా ఒక 35-38 కిలోమీటర్స్ వస్తుందండి గ్యారంటీగాను. మేము ఏంటంటే హాఫ్ జర్నీ వచ్చామన్నమాట. ఇంకా హాఫ్ ఉంది, ఇంకా 13 కిలోమీటర్లు 14 కిలోమీటర్ల దగ్గరికి ఉంది. కరెక్ట్ టైం అయితే గంటన్నర దగ్గరికి పడుతుందండి. అంతే కదా సమీర్? రండి ఫ్రెండ్స్, అయితే జర్నీ అలాగే ఎంజాయ్ చేసి వెళ్దాం. ఫ్రెండ్స్ రండి, బండి మీద వెళ్తున్నామండి. ఇదిగోండి, ఇదే అనమాట బండి, సమీర్ బండి అనమాట. పాత బండి అయిన సరే బలికి వెళ్తుంది, గుర్రంలో పరిగెడుతుంది. సమీర్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. చీకట్లోనే ఉంది. ఫ్రెండ్స్, ఎక్కడికైనా బైక్ మీద వెళ్ళాలనుకుంటే గ్యారంటీ హెల్మెట్ పెట్టుకోండి. నేను దగ్గరే అని చెప్పి హెల్మెట్ పెట్టుకోలేదండి. హెల్మెట్ పెట్టుకుని స్లోగా వెళ్ళండి, మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇవ్వండి చూసుకుంటే ఇలా ఉందన్నమాట. రోడ్డు పర్లేదండి, తార్ రోడ్డు అనమాట, మనకి ఏ ఇబ్బంది లేదనమాట. అదే సమీర్ డ్రైవింగ్ అనమాట, అవి కొడుతున్నాడు. ఫ్రెండ్స్ చూసుకుంటే కరెక్ట్ గా 40-50 అనమాట, 40-50 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తున్నాం అండి. సమీరే డ్రైవింగ్ చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు, కూర్చున్నా అలాగా. ఇవ్వండి అలాగా అనమాట. ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ వరకు చూడండి, జర్నీ మొత్తం చూపిస్తాను. ఫ్రెండ్స్, టైం చూసుకుంటే కరెక్ట్ గా అక్కడ 1:30 బయలుదేరామండి విజయనగరంలో అనమాట. ఇక్కడికి వచ్చారు, ఇదిగోండి 2:15 అవుతుంది, ఇంకా వెళ్తున్నాం. 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. 13 కిలోమీటర్లు అని వెనక్కి చూపించిందండి. 2 కిలోమీటర్లు వచ్చి ఉంటాం మేము. వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోద్దు. ఫ్రెండ్స్ చూసుకుంటే స్పీడ్ పెంచారండి. సమీర్ గుర్రంలో పరిగెడుతుంది బండి. ఇంకా చెప్తున్న వాళ్ళు ఇంకా రెచ్చుతున్నాడు కుర్రాడు. ఫ్రెండ్స్, మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఒకసారి వినండి. వీడియో లాస్ట్ వచ్చి చూడండి, మర్చిపోద్దు. ఓన్లీ జర్నీ ఒకటి చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పుణ్యగిరి, ఆ టెంపుల్, వాటర్ ఫాల్స్ అవన్నీ చూపిస్తానండి. ఏం హ్యాపీగా ఉందరా అయ్యా, హ్యాపీగా వెనకలు కూర్చోడు, మనోడు బండి తీయడం. ఫ్రెండ్స్ చూసుకుంటే కరెక్ట్ గా బజాజ్ సిటీ 100 అనమాట. ఈ బండి అక్కడ హీరోలా తీయగలడు అనమాట. మనం ఆ బండ్లు మాత్రం తీయలేమండి. గుర్రలా పరిగెడుతుంది మన బండి. ఏంటంటే యూనికార్న్ అనమాట మన బండి. ఇదిగోంటే చూసుకుంటే ఇది కూడా తీస్తున్నాడు సమీర్. 40-50 అంతే నుంచి వెళ్దా. ఫ్రెండ్స్, టైం చూసుకుంటే కరెక్ట్ గా 2:30 అవుతుందండి. అనమాట రోడ్డు చాలా బాగుందండి. 40-50 కిలోమీటర్ స్పీడ్ లోనే వెళ్తున్నాం. మాకు పుణ్యగిరి దగ్గరే అనమాట. విజయనగరం నేను చెప్పాను, మాది విజయనగరం కూడా కాదు. మా ఊరు నుంచి పుణ్యగిరి అయితే దగ్గర అనమాట. ఒక 8-9 కిలోమీటర్లు వస్తుందండి. కాకపోతే మేము వేరే ఊరు నుండి వస్తున్నాం అని చెప్పి ఇంత లాంగ్ అయిపోయింది అనమాట. హాయ్ చెప్పు. ఫ్రెండ్స్, మీరు కార్తీక మాసంలో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేశారండి? ఎక్కడికైనా వెళ్ళారా? వెళ్తే వెళ్ళామని కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళారో కూడా కామెంట్ చేయండి. గ్యారంటీగా వెళ్తారు కదా, సరదాగా అలాగనమాట. పిక్నిక్లు గట్రా వేసుకుంటారు కదా. మేమైతే ఇంకా వెళ్ళలేదండి, వెళ్తామని అనుకుంటున్నాం. లాంగ్ ట్రిప్ అనమాట. అరకు 3 days ప్లాన్ అండి కరెక్ట్గా. ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఇంకా వెళ్ళలేదన్నమాట, వెళ్తామని వెళ్తామని. అందరూ కోఆపరేట్ చేయాలి కదా, ఒకరు అనుకుంటే సరిపోద్ది అనమాట. ఫ్రెండ్స్, విజయనగరాన్ని చూసుకుంటే తాటిపూడి, అలగెల్లి కూడా వెళ్ళొచ్చు అనమాట. లేదనిసంటే ఇటువైపు ఫ్రెండ్స్ అక్కడ జంక్షన్ ఉందిగా, కొట్టాన్ జంక్షన్ అనమాట. కొట్టాన్ జంక్షన్ నుండి కూడా తిరిగిపోవచ్చు అనమాట. లేదనిసంటే తాటిపూడి డ్యామ్ ఉంది కదా, తాటిపూడి డ్యామ్ అవన్నీ చూసుకుని అటువైపు నుండి కూడా వెళ్ళొచ్చండి. ఇలా అన్నమాట షార్ట్ కట్ అనమాట. ఇది దగ్గర ఒక 8 కిలోమీటర్లు ఎంత తగ్గుతుందో అనుకుంటున్నాను నేనైతే. వీడియో లాస్ట్ వరకు చూడండి.
ఫ్రెండ్స్ చూసుకుంటే ధర్మవరం వచ్చామండి. ఈ జంక్షన్ అనమాట, ఇది ధర్మవరం జంక్షను. ఇవ్వండి ఇది చూసుకుంటే ఉన్నత పాఠశాల అనమాట ఇది. ఫ్రెండ్స్ చూసుకుంటే ఎస్కోట కరెక్ట్గా 5 కిలోమీటర్స్ దూరం ఉందండి, 5 కిలోమీటర్ దూరం ఉందన్నమాట. ఇక వెళ్తున్నాం రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద అనమాట. చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నాం, 50 కిలోమీటర్ స్పీడ్లేనా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ చూసుకుంటే లూప్ లైన్ అనమాట ఇది. రోడ్డు మాత్రం చాలా బాగుందండి, తార్ రోడ్డు అనమాట. ధర్మవరం దాటామండి చూసుకుంటే. ఫ్రెండ్స్ చూసుకుంటే ఎస్కోట వై జంక్షన్ దగ్గరికి వచ్చామండి, చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇగోండి చూసుకుంటే ఇదన్నమాట వై జంక్షన్. ఇదైతే జామేలి రూట్, ఈ రైట్ సైడ్ అయితే ఇదైతే మనం వచ్చిన దారి. మళ్ళీ ఇటు వెళ్తే ఎస్కోట బ్యాక్, అంతే. మనం సెంటర్లో ఉన్నాం. ఫ్రెండ్స్ ఇగోండి చూసుకుంటే వై జంక్షన్ దగ్గరికి వచ్చి పావుగంట అవుతుందండి. ఇంకా ఈ బండి అనమాట, ఈ బండి మీద వచ్చాం. బాగుంది కదా, గజ్జల గుర్రంలా పరిగెడుతుంది బండి. మనోడు మెకానిక్ కాబట్టి బాగా చేసుకున్నాడు. ఫ్రెండ్స్ టైం చూసుకుంటే కరెక్ట్గా 2:30 అవుతుందండి టైం చూసుకుంటే కరెక్ట్గా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయ్యాము, అక్కడ పావుగంట సేపు ఉండిపోయామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మర్చిపోద్దు. ఫ్రెండ్స్ చూసుకుంటే పునిగిరి దగ్గరికి వచ్చామండి, ఎస్కోట్ దాట్సాం అనమాట. ఇక చూసుకుంటే మా ఫ్రెండ్ ఒకటి వస్తున్నాడు, అబ్బాయి పేరు గణేష్ అనమాట. ఇవ్వండి చూసుకుంటే ఫ్రంట్ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇవ్వండి రూట్ అనమాట ఇది. పునిగిరి అనేది బాగా లోపలికి అనమాట, ఎస్కోట్ నుంచి ఒక 3 కిలోమీటర్ లోపలికి ఉంటుందండి. చూసుకుంటే ఇవ్వండి ఇలా వెళ్ళాలన్నమాట. ఫ్రెండ్స్ టైం చూసుకుంటే కరెక్ట్గా 3 అవుతుందండి టైము. 3 గంటలకు వెళ్తున్నాం. ఓరా బాబు 12 గంటలు రారా బాబు అని అంటే ఇటు చూస్తే 3 గంటలకు వచ్చినా 3 గంటలకి ఇప్పుడు వెళ్తాను. అటు వచ్చేసరికి 6-7 అయిపోయి చల్లబడిపోతాం, చీకటి అయిపోద్ది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇగోండి చూసుకుంటే పుణ్యగిరికి రూట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఆటోలు గట్ట ఇవన్నీ ఆఫీస్ ఉన్నాయండి, అండ్ ఆటోలు గట్ట ఇక్కడ పెడతారు.